లోకేష్ పాదయాత్ర ఎందుకు ఆగిపోయిందనే దాని మీద అందరికీ బహు అంచనాలు ఉన్నాయి. కానీ ఇదేదో ఎన్నికల ముందు వచ్చేస్తున్నాయనో ఇంకోటో కాదు. ప్రధానంగా ఇందుట్లో ఉన్న కారణాలు ఏమంటే 15 కారణాల వలన లోకేష్ పాదయాత్ర ఆపాల్సి వచ్చింది, లేదా ఆ రీజన్స్ వలన పాదయాత్ర ఇన్ని రోజులు కొనసాగింది. దానికన్నిటికీ కూడా వరుసగా పాయింట్ బై పాయింట్ నేను చెప్తాను, చూసుకోండి. ఇవన్నీ నిజాలు కాదా అని చెప్పేది మీరు నాతో విభేదించడానికి అవకాశం ఉంటే విభేదించవచ్చు. కానీ మీరు ఎక్కడైనా సరే ఈ పాయింట్స్ నిజము కాదు అని ఛాలెంజ్ చేయగలరా? ఆదరణ లేని యాత్ర ఎన్నికల వేళ నష్టం చేస్తుందని చంద్రబాబు నాయుడు లోకేష్ తోటి పాదయాత్ర తొందరగా ముగించాడు. లోకేష్ నెల్లూరు యాత్ర వచ్చే సమయంలో వారాహి పాదయాత్ర జరుగుతా ఉంది. ఆ వారాహి యాత్రకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో ప్యాకేజీ ఏదో చేస్తానని చెప్పి ఆపించింది నిజం కాదా? ప్యాకేజీ ఇచ్చి లోకేష్ యాత్ర కొనసాగించాడు. ప్యాకేజీ ఇచ్చి పవన్ వారాహి యాత్ర ఆపటం, డబ్బులతో లోకేష్ యాత్ర నడపడం నిజం కాదా? జగన్ తరహాలో యాత్ర చేసి రికార్డ్ క్రియేట్ చేస్తానని ప్రగల్భాలు పలికిన లోకేష్ పులిని చూసి నక్క వాతకం పెట్టుకున్నట్టు 4 నెలల విరామం ప్రకటించి, అంటే 3 నెలల దాదాపు విరామం ప్రకటించి ఎందుకు ఆపేస్తాడు? కేవలం 200 రోజుల్లోనే ఎందుకు ఆపేశాడు? లోకేష్ యాత్రలో జనం కంటే డబ్బులు ఇచ్చి వెంట నడిపించిన కూలీ జనం, వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలే ఎక్కువ కాదా? లోకేష్ పాదయాత్ర సొంత టీడీపీ నాయకులే అసహించుకునే స్టేజ్ కి లేదా వద్దనే స్టేజ్ కి వచ్చింది వాస్తవం కాదా? గుంటూరు, కృష్ణా, ప్రకాశం, ఈస్ట్ గోదావరి లాంటి బలమైన తెలుగుదేశం సామాజిక వర్గం చెందిన జిల్లాల్లోనే లోకేష్ పాదయాత్ర మా ప్రాంతంలో వద్దు అని ఆపటం వల్ల రూట్ మార్పించింది నిజం కాదా? ఎన్ని కేసులు వస్తుంటే అంత పెద్ద పదవులు ఇస్తానన్న లోకేష్ ఈ రోజున కేసుల్లో ఇరుక్కున్న సామాన్యులకు ఏం సమాధానం చెప్తాడు? వాళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తాడు? ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాడు? జగన్ పై వ్యక్తిగత దూషణలకి పరిమితమైన లోకేష్ ఏ రోజైనా పాలనా పరంగా కానివ్వండి, లేకపోతే ఈ లబ్ధిదారుడికి ఈ స్కీమ్ రాలేదని కానీ ఎక్కడైనా వేలెత్తి చూయించాడా? లేకపోతే అందుట్లో ఉన్న లోటుపాట్లను బయట పెట్టగలిగాడా? యాత్ర పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే జనాలు లేక ఫ్రస్ట్రేషన్ తో నడవలేక ఆపసోపాలు, ఆహా ఓహో అంటూ పచ్చ మీడియా భజనలు తప్ప వాస్తవంగా ఏమైనా ప్రయోజనం కలిగిందా? లోకేష్ యాత్రలో ముఖం చాటేసిన సీనియర్లు, చంద్రబాబు కోసం వచ్చిన అక్కడక్కడ కొంతమంది వచ్చారు కానీ ఎక్కడైనా పెద్ద నాయకులు వచ్చి పాదయాత్రలో పాల్గొన్నారా? లోకేష్ పాదయాత్ర కంటిన్యూ చేస్తే నష్టం వస్తుందని చంద్రబాబు నాయుడు లోకేష్ ని పాదయాత్ర వైజాగ్ తో ఆపటం నిజం కాదా? పాదయాత్ర అంటే ఆనాడు వైఎస్ఆర్ కానీ, జగన్ కానీ, షర్మిల కానీ పాదయాత్ర చేస్తే కాళ్ళకు బొబ్బలెక్కి వడదెబ్బలు తగిలి ప్రజలతో నడిచిన అది ఎక్కడ? కేవలం డైట్ కోసమో లేకపోతే ఒళ్ళు తగ్గించుకోవటం కోసమో నడిచిన ఈ పాదయాత్ర ఎక్కడ? జగన్ తో ఎలా ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ సరితూగలేడు. జగన్ అనే మనిషి రాజకీయం మొదలైందే జనం తోటి, జనం మధ్య ఉన్నారు. ఏ రోజైనా గానీ లోకేష్ అలా చేశాడా? జనం జగన్ ని ఆదరించి పక్కన చేర్చుకున్నారు. అది జగన్ పాదయాత్ర ఒక చరిత్ర. దీన్ని తిరగరాయాలంటే మళ్ళీ అది జగన్ కే సాధ్యం. దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడు ఎన్ని జన్మలెత్తినా అది సాధ్యం కాదు. జగన్ లాగా ప్రజాదరణ లేక, స్వశక్తితో ఎదగలేక, కేవలం పచ్చ మీడియాని లేకపోతే ముఖ్యమంత్రి కొడుకుని అని చెప్పుకునే లోకేష్ ఎప్పటికైనా జగన్ లాగా సరితూగే స్థాయికి ఎదగరాలి అంటే ప్రజలకి నమ్ముకొని ప్రజల కోసం వెళ్లాల్సిందే గాని ఇట్లా చేస్తే కాదు. లోకేష్ పాదయాత్ర విరామానికి పవన్ రాను అంటే చంద్రబాబు వెళ్లి పవన్ ని బతిమిలాడి నీకు తగిన న్యాయం చేస్తాము అని చెప్పి, అది ఏ న్యాయమో తెలియదు, బతిమిలాడి బామ్మాడి తెచ్చుకుంటుంది నిజం కాదా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.